సినీ నటుడిగా స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ కు 2024 సంవత్సరానికి గాను కొమరం భీం జాతీయ పురస్కారం లభించింది. అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేశారు. ఈ అవార్డును భారత్ కల్చర్ అకాడమీ కమిటీ చైర్మన్ పార్థసారథి, కో చైర్మన్ నాగబాల సురేష్ కుమార్, ఎంపీ గెడం నగేష్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి సమక్షంలో అందజేశారు. నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనోద్యమ నాయకుడు కొమరం భీం అవార్డు దక్కడం పట్ల సాయి కుమార్ హర్షం ప్రకటించారు. గత 12 ఏళ్లుగా భారత కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్ ఆదివాసీ సాంస్కృతిక పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డుని అందిస్తున్నారు. గతంలో ఈ అవార్డును గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, అల్లాని శ్రీధర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, గూడ అంజయ్యకు అందించామని కమిటీ సభ్యులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రమిళ గార్డెన్స్ లో జరిగిన పురస్కార మహోత్సవంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ డివి శ్రీనివాసరావుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పోలీస్ స్టోరీ దాని కారకులు కర్ణాటక, ఆ కర్ణాటక ఇండస్ట్రీ, కర్ణాటక జనం, ఆ కర్ణాటక వాళ్ళ ప్రేమాభిమానాలు. కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా బెల్గాం ఆయన వెంకటేష్ గారు, ఆయన కన్నడ సినిమాలు ఎన్నో చూశారు. ఎందుకంటే ఆ పోలీస్ స్టోరీ కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్న డైలాగు. అలాగే నేను ఎన్టీ రామారావు గారితో నా మొదటి సినిమా డబ్బింగ్ చెప్పడం జరిగింది, సంసారం అనే సినిమా 1974లో. అలాగే నేను మొట్టమొదటిసారి ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమును ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది అన్న మైసభ దుర్యోధనుడి డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. దానికి ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, అలాగే ప్రతి అడుగులలో గురువులు చాలా ముఖ్యం. అందుకనే మనం గురుభ్యో నమః అంటాం. నాకు కాకరాల గారు, జేవి రామమూర్తి గారు, అలాగే ఈ స్వరం మా నాన్నగారు ఇచ్చింది, సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అలాగే నేను బాగా చదువుకున్నాను. I did my bachelor's public relations, I did my master's in public administration, I did my MPhil in public administration. I was an assistant professor in Madras State College. నేను యాక్చువల్గా IAS వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళు రియల్ వాళ్ళు చూసిన తర్వాత మేమంతా రీల్ అదే చెప్తూ ఉన్నాను. పోలీస్ ఆఫీసర్గా నా అదృష్టం అన్ని క్యారెక్టర్స్, అన్ని ర్యాంక్ క్యారెక్టర్స్, ఒక 50 సినిమాలు పైగా నేను పోలీస్ ఆఫీసర్గా చేయడం జరిగింది. అలాగే IASగా చేశాను. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన లక్కీ భాస్కర్లో CBI ఆఫీసర్గా చేశాను. మొన్న రిలీజ్ అయిన కోర్టులో ఒక సీనియర్ లాయర్గా చేశాను. సో కళాకారుడిగా పుట్టడం మా అందరి అదృష్టం. ఈరోజు శివారెడ్డి అంత అద్భుతంగా మిమిక్రీ చేస్తూ ఈరోజు రామారావు గారిని, మెగాస్టార్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అలాగే పవన్ కళ్యాణ్, వీళ్ళందరినీ మనకి గుర్తు చేశారు, మోహన్ బాబు గారిని. నిజంగా అది ఒక పెద్ద కళ. సో శివారెడ్డి చాలా అద్భుతమైన కళాకారుడు, మీవాడు, ఇక్కడివాడు, మనవాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం.